హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముసురు పట్టింది, చినుకు చినుకు పడుతూ ఉంది. ఇలాంటి వేళలో మన తోటలో కాసినటువంటి ఈ లేత గోంగూర ఆకులతో పచ్చిరేలు గోంగూర కారం కారంగా పుల్ల పుల్లగా ప్రాణం లేచినట్టు ఉంటుందండి. అంత బాగుంటుంది. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గోంగూర పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పేస్టు, పచ్చి రొయ్యలు. నూనె వేసుకొని గిన్నెలోనికి తగినంత ముందు పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేయించాలి. తగ్గిన మంట మీదే దీన్ని మగ్గబెట్టాలి. ఉల్లిపాయలు మగ్గినాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ చక్కగా వేయించుకోవాలి. వెంటనే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసేసుకోవాలి. పచ్చి రొయ్యలు వేసిన వెంటనే పచ్చి రొయ్యల నుంచి వాటర్ వచ్చేస్తుంది వేడికి. ఆ వచ్చిన వాటర్తోనే పచ్చి రొయ్యలు మగ్గిపోతాయి. కాబట్టి పచ్చి రొయ్యల కోసం ప్రత్యేకంగా ఉడికించిన అవసరం లేదు. పచ్చి రొయ్యలు తొందరగా ఉడికిపోతాయి. వంటలు చేసుకునేటప్పుడు తక్కువ మంట మీదే వంట చేసుకోవాలి. ఎక్కువ మంట మీద వంట చేసినప్పుడు అవి తొందరగా మాడిపోతాయి. పదార్థాలు కూడా రుచిగా ఉండవు. కాబట్టి అలాగే వాటర్ అయిపోయిన తర్వాత పచ్చిరొయ్యల్లోనే కొంచెం కారం వేసుకుని కారాన్ని కూడా పచ్చిరొయ్యలంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక అర గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికినప్పుడు మొత్తం పచ్చిరొయ్యలు, మిగిలిన మసాలా, గ్రేవీ అంతా కూడా చక్కగా ఉడుకుతుందన్నమాట కలిసి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కొంచెం కొంచెంగా ఉడుకుతున్న కూరలోనికి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన మనకి గోంగూర ఎంత పడుతుందో కూరలోకి అంత మాత్రమే కలుపుకోగలము. ఒకవేళ ఎక్కువ గోంగూర కలుపుకున్నట్లయితే ఆ గోంగూర కూర లాగా ఉంటుంది తప్పితే పచ్చిరొయ్యల్లోకి గోంగూర కూరలాగా అనిపించదు. అందుకని మన కూర గ్రేవీకి తగినట్టుగానే ఈ గోంగూరని కలుపుకోవాల్సి ఉంటుంది. అలాగే గోంగూరలో పులుపు ఎక్కువగా ఉందా, ఒక మాదిరిగా ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. గోంగూరలో బాగా పులుపు ఉంటే ఇంకా కొంచెం గోంగూర కలుపుకోవడం తగ్గించుకోవాలి. ఈ టైంలో కూరలో ఏమాత్రం వాటర్ లేకుండా గరిటెతో కలుపుతూ మొత్తం వాటర్ అంతా పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అంతా పోయే వరకు కలిపిన తర్వాత ఒక్కసారి రుచి చూసుకోవాలి, ఉప్పు అన్నీ సరిపోయినాయా లేదా అని. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇది చాలా టెంప్టింగ్ రెసిపీ. వాతావరణం చాలా తేడాగా ఉంది కదా. వాతావరణం ఇలాంటి సమయంలో చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మరి అలాంటి ఈ గోంగూర పచ్చిరొయ్యల కూరని అందరూ వండుకొని తినగలరు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, మోర్ టేస్టీ. ఆయిల్ తీసుకోవాలి గిన్నెలోనికి. మన ఈ మన గోంగూర పచ్చిరొయ్యల్లోనికి ఈ యొక్క తాలింపు అనేది హైలైట్ అనమాట. ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఒక 10-15 వెల్లుల్లిపాయ రెబ్బల్ని మెత్తగా దంచి వాటిని కాగినటువంటి నూనెలోనికి వేసుకోవాలి. దూరంగా వచ్చే వరకు వేగించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూను జీలకర్ర వేసి వేగించాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఒక 5-6 రెబ్బలు కరివేపాకు, ఒక 4-5 కాయలు ఎండుమిర్చి కూడా ముక్కలు చేసుకొని తాలింపులోనికి వేసుకోవాలి. తాలింపు మాడనివ్వద్దు. తాలింపు మాడిపోతే కూర రుచిగా ఉండదు, రుచి మారిపోతుంది. తాలింపు మాడకుండా జాగ్రత్తగా కలుపుతూ వేయించుకోవాలి. కమ్మని సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగినటువంటి ఈ తాలింపులోనికి
మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చి రొయ్యల కర్రీని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళా దీన్ని తక్కువ మంట మీద ఒక 2-3 మినిట్స్ ఆయిల్ అంతా కూడా కూరకు పట్టే వరకు కూడా కలుపుతూ మగ్గబెట్టుకోవాలి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఎంతో సాటిస్ఫాక్షన్గా ఈ పచ్చి రొయ్యల గోంగూర కూర ఉంటుంది. ఈ గోంగూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అన్ని రకాల వాళ్ళు కూడా దీన్ని తినవచ్చు. వారానికి 2-3 సార్లైనా మనం గోంగూరని తినాలి. మన ఇంట్లో కుండీల్లో వేసుకున్న మనం గోంగూర కూర ఆకు కోసేసాక మిగిలిన కాడల్ని మట్టిలో గుచ్చినా వచ్చేస్తాయి. ట్రై చేయండి. గోంగూర మన ఇంట్లోనే వచ్చేస్తుంది.